నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సాంకేతిక సాయంతో ప్రపంచ గమ్యస్థానంగా ఏపీని మారుస్తామన్న చంద్రబాబు 2029 నాటికి 66 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని ముంబై సదస్సులో వెల్లడి మైక్రోసాఫ్ట్ సీఈఓతో ఏపీ సీఎం చర్చలు డిజిటల్ టెక్నాలజీలో సహకారం అందించాలని విజ్ఞప్తి అమరావతిలో ఇన్నోవేటివ్ సింటెక్ పార్క్ ఏర్పాటుకు ఎస్ బ్యాంక్ ఆసక్తి శ్రీవారికి మొక్కులు చెల్లించిన కేసీఆర్ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడి త్వరలో విభజన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని విశ్వాసం నిరుద్యోగ ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ ఐకాస నేతల అరెస్టులు నిరసన హక్కును తెరాస సర్కార్ కాలరాసిందన్న కోదండరాం రోడ్డు ప్రమాదంలో జేఎన్టీయూ అనంతపురం ఉపకులపతి దుర్మరణం కారు టైరు పగలడం వల్లే దుర్ఘటన జరిగిందన్న పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ సీఎం హైదరాబాద్ అత్తాపూర్లో పెను విషాదం కూలర్ల తయారీ పరిశ్రమలో సిలిండర్ పేలి 6 కూలీల సజీవ దహనం యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు సుపరిపాలనతో న్యాయ వ్యవస్థపై భారం తగ్గుతుందన్న ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక 1200 పాత చట్టాలను రద్దు చేసినట్లు వెల్లడి అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు సరికొత్త ఆదేశాలు 1,10 లక్షల మందిని వెనక్కి పంపాలని ఉత్తర్వులు 3 లక్షల భారతీయ అమెరికన్లపై ప్రభావం పడే అవకాశం సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ను గమ్యస్థానంగా మలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆ దిశగా నిర్దేశిత ప్రణాళికలు అమలు చేస్తూ దేశ వృద్ధి రేటును మించిన ప్రగతిని నమోదు చేస్తున్నామని ముంబైలో మైక్రోసాఫ్ట్ నిర్వహించిన సాంకేతిక సదస్సులో స్పష్టం చేశారు. నవ్యాంధ్రను అగ్రపథాన నిలిపేందుకు చేస్తున్న కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు 2029 నాటికి $946 అమెరికా బిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధనే లక్ష్యమని ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ డీకోడెడ్ పై నిర్వహించిన సాంకేతిక సదస్సులో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ సాంకేతికత వాడకంలో సహకరించాలని కోరారు. అనంతరం ఫ్యూచర్ డీకోడెడ్ సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన చంద్రబాబు ఐఓటీతో అద్భుతాలు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్లో నిరూపించామన్నారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో హుద్హుద్ లాంటి భారీ తుఫాన్లను సమర్థంగా ఎదుర్కొన్న తీరును వివరించారు. నగదు రహిత లావాదేవీలపై కేంద్రానికి త్వరలో తుది నివేదిక ఇస్తామని తెలిపారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాన్ని $16,017 తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. whereas all India 7.5%. This year off yearly, my growth is 12.23%, where all India is 7.2%. This is where we are having very clear ambition and also we are moving in that direction. Employment security, water security, information and knowledge security, gas security, housing security, even for animals. We are given fodder security also. Because of technology, all these things are possible. సామాన్యుడికి సాధికారత కల్పించేలా డిజిటల్ సాంకేతికత ఉండాలన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల పాలనలో సాంకేతికతను వినియోగించుకోవడంలో చంద్రబాబు దార్శనికతను కొనియాడారు. In the state of Andhra Pradesh, Chief Minister Naidu has taken this very bold decision that they're going to be a cloud-first state. And he decided to in fact pilot Kaizala as a way to bring in fact all of the departments together, to coordinate activity across all of them, to manage one of the big festivals of Andhra, so that they can maintain law and order, so that they can provide healthcare facilities, so that they can manage logistics. We are very, very excited about this innovation because it is born out of this fundamental insight we gain by observing how digital work is transforming in India. మరోవైపు ముంబైలో చంద్రబాబుతో సమావేశమైన ఎస్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో ఇన్నోవేటివ్ సింటెన్ పార్క్ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేశారు. పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. విసా సంస్థ ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరపగా విశాఖను ప్రపంచంలోనే మొదటి నగదురహిత నగరంగా అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ ప్రతిపాదనలు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల శ్రీవారిని వేడుకున్నారు. ఏడుకొండలవాడికి కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ మొక్కులు చెల్లించిన ఆయన ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు తప్పక పరిష్కారమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల శ్రీనివాసుడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ఆవిర్భావ మొక్కులు చెల్లించారు. మంగళవారం రాత్రి బస చేసిన శ్రీకృష్ణ వసతి గృహం నుంచి కేసీఆర్ దంపతులు ఉదయం 8 గంటలకు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణతో కలిసి తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం నుంచి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ మొక్కులు కింద స్వామివారికి చేయించిన 14.2 కిలోల సాలిగ్రామ హారం, 4.65 కిలోల బంగారు కంటకు పూజలు చేశారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించారు. గోవింద హరే వెంకటేశ హరే, గోవింద హరే శ్రీనివాస హరే, గోవింద హరే వెంకటేశ హరే, గోవింద హరే శ్రీనివాస హరే. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో సాంబశివరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కేసీఆర్ కు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు. తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి, పలువురు మంత్రులు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అందరికీ టీటీడీ అధికారులు సాఫీగా దర్శన భాగ్యం కల్పించారని ప్రశంసించిన కేసీఆర్ ఇరు రాష్ట్రాలకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నట్లు ఆలయం వెలుపల తెలిపారు. స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొక్కులు సమర్పించాం. అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవిస్తానని అని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకొని దీవెన అందియమని స్వామి గారిని కోరినాను. రెండు రాష్ట్రాల యొక్క సంబంధాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? చాలా గొప్పగా ఉంటాయండి, బ్రహ్మాండంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణము వాటికి సంబంధించి తప్పకుండా అండి, తప్పకుండా శ్రీవారు భగవంతునికి సంబంధించిన సంబంధించినటువంటి స్వామివారికి ప్రాంతాలు ఉండవు కాబట్టి చాలా గొప్ప భాగ్యం అందరికీ ఉంటుంది. అది స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న తర్వాత కేసీఆర్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ పక్షి పాలపిట్ట ఆకారంలోని ముక్కుపొడకను అమ్మవారికి సమర్పించారు. ఆలయ అధికారులు కేసీఆర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేయగా ఆలయం వెలుపల ఏపీ స్థానిక ఎమ్మెల్యేలు సుగుణమ్మ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువాలతో సత్కరించారు. అంతకుముందు తిరుమలలోని పుష్పగిరి మఠంలో జరిగిన తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పి సుదర్శన్ రెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరైన కేసీఆర్ నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. తిరుమల పర్యటనలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి ఛాతీ నొప్పి రావడం కాసేపు కలకలం రేపింది. శ్రీవారి దర్శనానంతరం అతిథి గృహానికి చేరుకున్న సమయంలో ఛాతీ నొప్పి రాగా హుటాహుటిన స్థానిక అశ్విని వైద్యశాలకు తరలించారు. అపోలో హృదయ చికిత్స విభాగంలో వైద్యం అందించారు. 2 గంటల అనంతరం మంత్రి ఆరోగ్యం మెరుగుపడగా హైదరాబాద్కు పంపారు. ఆసుపత్రి నుంచి విమానాశ్రయం వరకు వైద్య బృందాన్ని పంపిన టీటీడీ అధికారులు పోచారం ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ ఐకాస తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ ముందస్తు అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఐకాస అధ్యక్షుడు కోదండరాం సహా ముఖ్య నేతలను ఈ తెల్లవారుజామునే అరెస్టు చేసిన పోలీసులు ర్యాలీకి పిలుపునిచ్చిన మార్గాల్లో వచ్చిన వారిని ఎక్కడికక్కడే నిర్బంధించారు. భగ్గుమన్న ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సాయంత్రం కోదండరాం సహా ముఖ్య నేతలను పోలీసులు విడిచిపెట్టారు. ఉద్యోగుల భర్తీ పోరాటంలో భాగంగా తెలంగాణ ఐకాస నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని పోలీసులు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. హైదరాబాద్ తార్నాకలోని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం నివాసాన్ని తెల్లవారుజామున 3 గంటలకే చుట్టుముట్టిన పోలీసులు తూర్పు మండలం డీసీపీ రవీంద్ర ఆధ్వర్యంలో ఇంట్లోకి ప్రవేశించారు. కోదండరాం సహా 25 మంది ఐకాస నేతల తోపులాటల నడుమ అరెస్టు చేసి కామాటిపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు. మేము ఈ సమయంలో ఇంటి మీదకి రావటం మీరు కరెక్ట్ కాదు. మీరు తెల్లారి 6 గంటలకు రండి. ప్రివెంటివ్ అరెస్ట్ కి టైం అనేది ఉండదు. దానికి అరెస్ట్ కి ఒక టైం ఉండదు. మీరు ప్రెస్ లో ఇచ్చారు కాబట్టి మళ్ళీ కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. రవీందర్ గారు మీరు రండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 6 గంటలకు మేము తప్పకుండా వస్తాం. 6 గంటలకు అరెస్ట్ లేదు. మీరు తలుపులు పగలగొడతామంటే ఇక పగలగొట్టాలి. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ కోదండరాం సతీమణి సుశీల న్యాయవాది రచనారెడ్డితో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లగా గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఏ ఎమర్జెన్సీలో కూడా
ఇట్లాంటి అరెస్టు తలుపులు బద్దలు కొట్టి 3 గంటల అర్ధరాత్రి ఒక దొంగలు దోపిడీదారులను కూడా ఇట్లాంటి అరెస్టులు చేయరేమో. బట్ కోదండరామ్ గారు లాంటి వ్యక్తి ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని కూడా ఇంత పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అనౌన్స్ చేసినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇట్లా దొంగలాగా 3 గంటల రాత్రి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. 2 మెయిన్ డోర్స్, ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోర్ 2 భయంకరంగా బద్దలు కొట్టేసి అవన్నీ మేము మళ్ళీ మీడియాను ఎవరిని అలౌ చేయకుండా ఇంట్లోకి మార్నింగ్ 5 నుంచి 6 లోపల మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రిపేర్ చేసి అసలు ఇక్కడ ఏమన్నా జరిగిందా, ఏదైనా విధ్వంసం జరిగిందా లేదా అన్నంత స్మార్ట్ గా దాన్ని మేకప్ చేసేసింది. కోదండరాం ముందస్తు అరెస్టుపై నిరుద్యోగులు, వేర్వేరు ప్రజాస్వామ్య సంఘాల నేతలు మండిపడ్డారు. ఉస్మానియా విద్యార్థులు వసతి గృహాల నుంచి నిరసన ప్రదర్శన చేపట్టగా పోలీసులు న్యాయ కళాశాల వద్దే అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సికింద్రాబాద్ పీజీ కళాశాల నుంచి నినాదాలు చేస్తూ బయలుదేరిన విద్యార్థులను ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకొని రహస్య ప్రాంతానికి తరలించారు. హైదరాబాద్ శివార్ల నుంచి ర్యాలీకి రాకుండా ఐకాసా మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో ఐకాసా కార్యకర్తలను నిర్బంధించారు. ఇందిరా పార్కుకు వచ్చేందుకు యత్నించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దే అరెస్టు చేశారు. కోదండరాంను పోలీస్ స్టేషన్లో పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ను పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదానికి దారితీసింది. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిన తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కామాటిపుర పిఎస్ నుంచి కోదండరాంను పోలీసులు విడుదల చేశారు. సహాయ నిరాకరణ అప్పుడు గాని, సాగరహారం అప్పుడు గాని, మిలియన్ మార్చ్ అప్పుడు గాని అరెస్ట్ చేయనంత మందిని ఇవాళ అరెస్ట్ చేసిందనేటువంటి వార్త తెలిసింది. కేవలము నిరసన వల్ల ప్రభుత్వము భగ్నమైపోతుంది, అస్థిరమైపోతుంది అని అనుకొని నిరసనలకు అవకాశాలను నిరాకరిస్తే మనం ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులకు పోయే ప్రమాదం ఉంది. 20 రోజులు కూడా మేము ఇచ్చిన పర్మిషన్ లెటర్ మీద నిర్ణయం తీసుకోకపోవటం ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ తప్పుల వల్ల జరిగిన పరిణామాలను మా మీద నెట్టడం సమంజసం కాదు. తెలంగాణ ఉద్యమ క్రమంలో చేసిన కార్యక్రమాలే మేము చేసిన తప్పుగా చూపిస్తారు. ఆ కేసులను వాళ్లే ఉపసంహరిస్తారు. మళ్ళీ దిక్కు ఆ కేసులను ముందు పెట్టి మాకు పర్మిషన్ నిరాకరించే ప్రయత్నం చేస్తారు. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఓయూ ఐకాసా రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది. ఐకాసా నేతలు, నిరుద్యోగుల అరెస్టులను రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కుల్ని కాలరాయటం సరికాదన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి విద్యార్థులపై ఏ ప్రభుత్వమూ ఇంత కక్ష సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈ స్థాయి నిర్బంధం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. హిట్లర్ పీరియడ్ కూడా మేము చూడలేదు, కానీ పుస్తకాల్లో చూసినదంటే హిట్లర్ కంటే కూడా అద్మానంగా ఒక ముఖ్యమంత్రి అంటే నేను చెప్పిందే వేదం అని ప్రజాస్వామ్యంకు పట్టపగలు ఖూనీ చేసిన దినం ఈ రోజు. ఏం అడిగే హక్కు లేదా కేసీఆర్ గారు? మీ ప్రభుత్వంలో మీరు ఒక ఉద్యమకారుని చెప్పుకునేందుకు సిగ్గు వస్తుంది మాకు. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం నిర్బంధకాండకు వ్యతిరేకంగా అందరం పోరాడినప్పుడు ప్రజాస్వామ్యం గురించి గొప్పగా బోధనలు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీగా రాష్ట్రంలో మరి వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తున్న తీరును మేము ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. కోదండరాం తీరుపై తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి మండిపడ్డారు. ర్యాలీ నిర్వహణపై మొండిపట్టు సరికాదని ఆయన ఆక్షేపించారు. ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగానే ప్రకటించారన్న నాయని ఆ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈలోగానే ఆందోళనలకు దిగడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఎందుకు కుట్రలు బందీ చేయి మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కాదు. క్యాలెండర్ అనౌన్స్ చేయి. ఏం క్యాలెండర్ అనౌన్స్ చేయాలి నీకు? ఎలక్షన్ నాడేమో ఎవరికైనా చేసుకో అన్నావు, ఇలా మమ్మల్ని మాట్లాడుతున్నావు. ఏంది మా ప్రభుత్వం మీద ఓర్వక ఇవందరు కలిసి మా ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేయాలని చెప్పని కుట్రలు, డిస్టర్బెన్స్ చేయాలని చెప్పని కుట్రలు జరుగుతున్నాయి తప్పితే వాళ్ళు నిరుద్యోగుల ఉద్యోగం కొరకు కానే కాదు.
సుపరిపాలన న్యాయ వ్యవస్థ భారాన్ని తగ్గిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో న్యాయ సంస్కరణలు తాజా ప్రపంచ సరళి పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవసరం లేని 1200 చట్టాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. ప్రధాని నుంచి తొలి ప్రతిని అందుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశంలో ప్రతిభకు ఎలాంటి లోటు లేదని, దాన్ని విరివిగా వినియోగించుకునేందుకు సరైన వ్యవస్థ అవసరమని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 8 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల భర్తీకి తాము సిఫార్సులు పంపించినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. जब मैं चुनाव लड़ रहा था तो मैंने ये कहा था कि भाई सामान्य रूप से लोकसभा का काम है कानून बनाना, लेकिन मेरा मन करता है कानून खत्म करने के लिए ही मैं प्रधानमंत्री बनूं, और मैंने वादा किया था मैं पर डे कानून खत्म करूंगा. अब तक 1200 कर चुका हूं. इतना यानी कानून इतने बना दिए हैं जी, अफसरों को जिस दिशा में जाना है उसके लिए कानून अवेलेबल है. तो हम भी सफाई अभियान में लगे हैं ताकि आप पर बोझ कम हो जाएगा. ये बात सही है कि एफिशिएंट गवर्नेंस जुडिशरी का बोझ बहुत कम कर सकता है. एंड व्हेन आई से एफिशिएंट गवर्नेंस तो मैं कानून के ड्राफ्टिंग से लेकर के इंप्लीमेंटिंग अथॉरिटी तक की सारी लिंक देखता. వాతావరణ మార్పు సవాలును ఎదుర్కొనేందుకు పునరుత్పాదక ఇంధనాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగు వేసింది. సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసి 40,000 మెగావాట్లకు చేర్చాలని మంత్రివర్గంలో తీర్మానించింది. కొత్తగా సౌర పార్కులు ఏర్పాటు చేసే వారికి 8,100 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించింది. కొత్తగా ఏర్పాటు కానున్న సౌర పార్కులన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏడాదికి 6,400 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని మంత్రివర్గం అంచనా వేసింది. నేపాల్ 5,723 కోట్ల రూపాయల ఖర్చుతో అరుణ్ 3 పేరిట 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే అంశాన్ని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రస్తావించారు. టేబుల్ ఐటంగా చేర్చేందుకు జైట్లీ ప్రతిపాదించగా సమయాభావం వల్ల తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుందామని ప్రధాని మోదీ చెప్పినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జేఎన్టీయూ అనంతపురం ఉపకులపతి ఎంఎంఎం సర్కార్ ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులోని ఓ కళాశాలలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇన్నోవా వాహనంలో వెళుతుండగా పామిడి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఇన్నోవా ముందు భాగం లారీ కిందకు విడిపోయింది. వాహనంలో ఉన్న ఉపకులపతి సర్కార్తో పాటు ఆయన సహాయకుడు ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్ కూడా మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్ బాబు, డీటీసీ సుందర్ ప్రమాద స్థలిని పరిశీలించారు. వీసీ ప్రయాణిస్తున్న కారు టైరు పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కొన్ని రోజుల క్రితం వీసీతో చర్చించామని, ఆయనే ఇలా చనిపోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు. వీసీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ నరసింహన్ విద్యారంగానికి సర్కార్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. వీసీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్లోని అత్తాపూర్ శివానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ కూలర్లు తయారీ, మరమ్మతు చేసే పరిశ్రమలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 6 వలస కూలీలు సజీవ దహనమయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతుండగా ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని అధికారులు, నాయకులు తెలిపారు. అత్తాపూర్ శివానగర్లో కూలర్ల తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం పొట్టకూటి కోసం వేర్వేరు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన వలస జీవులను బలి తీసుకుంది. రాత్రివేళ కార్మికులు లోపల తాళాలు వేసుకుని పనిచేస్తుండగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ప్లాస్టిక్, గడ్డి అంటుకొని ఒక్కసారిగా వ్యాపించాయి. తాళాలు వేయడం వల్ల వెంటనే బయటకు రాలేకపోయిన కార్మికులు యజమానికి ఫోన్లో సమాచారమిచ్చారు. దట్టమైన పొగ వ్యాపించడంతో కార్మికులంతా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని స్పృహ కోల్పోయారు. అనంతరం మంటల్లో వారి శరీరాలు కాలిపోయాయి. మృతులు బీహార్, ఛత్తీస్గఢ్కు చెందిన 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న కార్మికులుగా గుర్తించారు. స్థానికులు తలుపులు తెరిచేందుకు యత్నించినా తెరుచుకోకపోవడం వల్ల రహదారిపై వెళ్తున్న టిప్పర్తో తలుపులు బద్దలు కొట్టించారు. అప్పటికే కార్మికులు మృతి చెందారు.
6 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయి. సంస్థ యజమాని ప్రమోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఘటనా స్థలాన్ని సందర్శించిన తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఎయిర్ కూలర్ గోడౌన్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 6 మరణించారు. మరణించినటువంటి కుటుంబాలకు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇమ్మీడియట్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అట్లాగే కంపెన్సేషన్ యాక్ట్ కింద 5 లక్షల రూపాయలు కూడా ఓనర్ నుంచి వారికి ఇప్పిస్తాం. అండ్ వారికి రావాల్సినటువంటి ఆపద్బంధు పథకం మీద ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకు చేస్తాం. అండ్ కుటుంబాలను అన్ని విధాలా అనుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం తరఫున. ఇది కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఇంటినే కార్యాలయంగా మార్చుకుని అవినీతి సంపాదనకు పాల్పడుతున్న విశాఖ జిల్లా భీమిలి తహసీల్దార్ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాజమహేంద్రవరం, విశాఖ, హైదరాబాద్లోని 6 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. 41 లక్షల కొత్త నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో 2 ఫ్లాట్లు, విశాఖలో 2 వాణిజ్య సముదాయాలు, నరసింహానగర్లో 2 ఫ్లాట్లు, 2 ఇళ్లను గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉన్నందున అక్రమాస్తుల విలువ భారీగానే ఉండవచ్చని అనిసే అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తులు కోట్లలో ఉండొచ్చని భావిస్తున్నారు. అగ్రరాజ్యంలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేలా డొనాల్డ్ ట్రంప్ సర్కారు జారీ చేసిన సరికొత్త ఆదేశాలు 3 లక్షల మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వారందరిపై దేశ బహిష్కరణ వేటు వేసి బలవంతంగా స్వదేశానికి పంపే ప్రమాదం పొంచి ఉంది. సరైన పత్రాలు లేని దాదాపు 1,10,00,000 మంది వలసదారుల్ని తిరిగి వారి వారి దేశాలకు పంపేలా తమ సిబ్బందికి పూర్తి అధికారాలిస్తూ అమెరికా హోంశాఖ 2 ఆదేశాలు జారీ చేసింది. ఏ వ్యక్తి అయినా వలస నిబంధనల్ని ఉల్లంఘించారని సంబంధిత అధికారి భావిస్తే ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది. అలాంటి వ్యక్తులపై విచారణ పూర్తయ్యే వరకు వారి స్వదేశాలకు బలవంతంగా పంపేందుకు వీలు కల్పించింది. దేశ భద్రతకు ముప్పు కలిగించేవారే తమకు తొలి ప్రాధాన్యమని, అలాంటి వారు దాదాపు 1,000,000 మంది ఉన్నారని అమెరికా చెబుతున్నప్పటికీ అక్రమ వలసదారులు ఎవరినైనా దేశం నుంచి బహిష్కరించేలా సిబ్బందికి అధికారాలు కట్టబెట్టింది. ట్రంప్ సర్కారు గురిపెట్టిన 1,10,00,000 మంది అక్రమ వలసదారుల్లో 3 లక్షల మంది భారతీయ అమెరికన్లేనని అనధికార లెక్కల ద్వారా తెలిసింది. ఈ ఆదేశాల్ని డెమోక్రాట్లు వ్యతిరేకించగా శ్వేత సౌధం సమర్థించుకుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త 1,000 రూపాయల నోట్లను తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ట్విట్టర్ ద్వారా ఆ మేరకు వెల్లడించిన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ 500 రూపాయలు అంతకన్నా తక్కువ విలువ గల నోట్ల ఉత్పత్తి, సరఫరాపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పునరుద్ఘాటించిన ఆయన ఏటీఎంలలో సరిపడా డబ్బు ఉంచడం లేదన్న ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రకటన ఇచ్చిన ఉత్సాహం సహా ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగిసే ముందు మదుపర్లు కొనుగోళ్లు జరపగా స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్లో లాభాల్లో ముగిశాయి. గత 4 సెషన్లలో 606 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 103 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 28,822 వద్ద ప్రారంభమైన సూచీ అమ్మకాల ఒత్తిడితో 28,789 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. జియో టారిఫ్ ప్లాన్ల ప్రకటన నేపథ్యంలో రిలయన్స్ వాటాల విలువ భారీగా పెరగడంతో 28,964 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 28,865 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 8,927 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.